నేను ఫస్ట్ టైం 2018లో క్యాట్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు, నా ప్రిపరేషన్‌కి ప్రాక్టీస్ అవుతుందని ఆ ఇయర్‌లో టీఎస్ ఐసెట్ రాశాను. 164 ర్యాంక్ వచ్చింది. నేను ఈ ఎగ్జామ్‌కి సెపరేట్‌గా ఏం ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఎగ్జామ్‌కి 20 డేస్ ముందు నుంచి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేశాను. సో, మీకు ఇంకా క్లోజ్ టు 2 మంత్స్ టైమ్ ఉంది కాబట్టి, మీరు ఒకవేళ సీరియస్ యాస్పిరెంట్ అయితే ఈ వీడియో డెఫినెట్‌లీ మీకు హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను ఎగ్జామ్ డీటెయిల్స్‌తో పాటు సిలబస్‌ని ప్రీవియస్ ఇయర్ పేపర్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ దాంతో పాటు ఈ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ స్ట్రాటజీ లైక్ 120+ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎగ్జామ్ డే రోజు మీరు ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈసారి వీడియోని ఇన్‌స్టెడ్ ఆఫ్ పీపీటీ లైక్ క్లాస్‌లాగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ట్యాబ్‌లో ట్రై చేశాను. ఇలా అయితే నేను రాస్తూ ఈచ్ సెక్షన్‌లో ఉండే టాపిక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఈజీ అవుతుందని అండ్ ఆల్సో నా కంప్లీట్ పేపర్ అనాలిసిస్‌ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పాసిబుల్ అవుతుందని ఇలా ట్రై చేశాను. సో, డీటెయిల్స్‌లోకెళ్తే మనం టీఎస్ఐసెట్ నోటిఫికేషన్ చూస్తే టోటల్ ఈ 10 యూనివర్సిటీస్ అండ్ దేర్ అఫిలియేటెడ్ కాలేజెస్లో ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకి అరౌండ్ 200+ కాలేజెస్ ఉంటాయి ఈ కోర్స్ ఆఫర్ చేసేటివి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఎంబీఏ కోర్స్కి మినిమం 3 years ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అది బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఆర్ బీటెక్ ఎనీ కోర్స్ అయి ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ మినిమం 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎంసీఏ కోర్సుకి మాత్రం బీసీఏ, బీఎస్సీ, బీకామ్ అండ్ బీఏ వాళ్ళే అప్లై చేసుకోవాలి. అండ్ దీంట్లో ఏంటంటే ఐదర్ మీ 10+2లో కానీ గ్రాడ్యుయేషన్లో కానీ మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండాలి. ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయొచ్చు, ప్రొవైడెడ్ మీ డిగ్రీ యూజీసీ అండ్ ఏఐసిటీ నామ్స్లోకి రావాలి. మనం టీఎస్ఐసెట్ రాయాలంటే మీ గ్రాడ్యుయేషన్లో మినిమం 50% మార్క్స్ రావాలి ఒకవేళ మీరు ఓపెన్ కేటగిరీ అయితే. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ కేటగిరీ అయితే మినిమం 45% మార్క్స్ రావాలి. మనం రిజిస్ట్రేషన్ డేట్ చూస్తే ఆల్రెడీ 12 Feb నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, ఆన్లైన్ అప్లికేషన్. అండ్ 16 March లాస్ట్ డేట్ టు అప్లై వితౌట్ లేట్ ఫీజ్. మనం లేట్ ఫీజ్తో కూడా ఎగ్జామ్ అప్లై చేయొచ్చు. లైక్ 250 రూపీస్ లేట్ ఫీజ్తో 30th March వరకు అప్లై చేసుకోవచ్చు, 500తో 7th April వరకు చేసుకోవచ్చు, అండ్ 5000తో 1st May వరకు చేసుకోవచ్చు. 2nd and 3rd May వరకు కూడా చేసుకోవచ్చు విత్ లేట్ ఫీజ్ ఆఫ్ 1000 రూపీస్. మనకి ఎగ్జామ్ వచ్చేసి 13th and 14th May కనెక్ట్ చేస్తున్నారు ఈ 3 slotsలో. ఈ 3 slotsలో మీకు ఏదో ఒక స్లాట్లో ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ చూస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 750 రూపీస్ అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 550 రూపీస్. మీడియం ఆఫ్ టెస్ట్ చూస్తే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి మ్యాథమెటికల్ అండ్ అనలిటికల్ అబిలిటీలో మనకి క్వశ్చన్ పేపర్ ఏమో ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది. సెక్షన్ సి కమ్యూనికేషన్ అబిలిటీ అంటే ఇంగ్లీష్ సెక్షన్, అది బై డిఫాల్ట్ మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. టీజీఐసెట్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అట్లీస్ట్ మీరు 25% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలి. లైక్ అవుట్ ఆఫ్ 200లో మీరు 50 మార్క్స్ స్కోర్ చేస్తేనే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇలాంటి కట్ ఆఫ్స్ ఏం లేవు. ఇవి టీఎస్ఐసెట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. దీంట్లో టోటల్ 3 sections ఉంటాయి. ఫస్ట్ ది అనలిటికల్ అబిలిటీ, సెకండ్ ది మ్యాథమెటికల్ అబిలిటీ అండ్ థర్డ్ ది కమ్యూనికేషన్ అబిలిటీ. అంటే బేసికలీ క్వాంట్ వర్బల్ రీజనింగ్ సెక్షన్స్. సెక్షన్ ఏలో మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి, బీలో 75 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ సెక్షన్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. టాపిక్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఇచ్చాడు, దీన్ని డీటెయిల్గా నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎగ్జామ్ టైం వచ్చేసి మనకి 150 minutes ఉంటుంది. అంటే మనకి టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో మనకి టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జామ్ని మనం 150 minutesలో ఫినిష్ చేయాలి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ ఈ ఎగ్జామ్కి సెక్షనల్ కట్ ఆఫ్ కూడా లేదు. నో సెక్షనల్ కట్ ఆఫ్, సెక్షనల్ టైం లిమిట్ కూడా లేదు. మీరు ఈ ఎగ్జామ్ని 150 minutesలో ఫినిష్ చేయాలి. అండ్ మీరు ఈ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే అట్లీస్ట్ 25% మార్క్స్, దట్ ఈస్ 50 మార్క్స్ స్కోర్ చేయాలి. సో ఇది ఓవరాల్ ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం సిలబస్లోకి వెళ్తే సెక్షన్ ఏ అనలిటికల్ అబిలిటీ, బేసికలీ లాజికల్ రీజనింగ్ ప్లస్ డిఐ క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్లో ఫస్ట్ 20 మనకి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో నేను మీకు లాస్ట్ ఇయర్ పేపర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డేటా సఫిషియన్సీ క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తాడంటే మనకు ఒక క్వశ్చన్ ఇస్తాడు ఫాలోడ్ బై 2 statements. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి 2 statementsలో ఐదర్ 2 అవసరమా, లేదని ఒకటే అవసరమా, లేకపోతే 2 అవసరం లేదా అనేది మనం కనిపెట్టాలి. అలా మనం ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మార్క్ చేయాలి. సో ఆప్షన్ 1 ఏంటంటే ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతే దెన్ యూ హ్యావ్ టు మార్క్ యాజ్ ఆప్షన్ 1, అంటే ఫస్టే సరిపోద్ది, సెకండ్ అవసరం లేదని. ఆప్షన్ 2 ఏంటంటే ఫస్ట్ది కరెక్ట్ కాదు, సెకండ్ స్టేట్మెంట్తోనే మనం క్వశ్చన్ సాల్వ్ చేయగలిగితే ఆప్షన్ 2. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ 2 కావాలి ఈ క్వశ్చన్ సాల్వ్ అయితేనేమో ఆప్షన్ 3 మార్క్ చేయాలి. అండ్ ఆప్షన్ 4 ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ 2 సరిపోవట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఆప్షన్ 4 సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్ అని అడిగాడు.
ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr², అంటే మనకు కావాల్సింది ఇక్కడ రేడియస్. ఇప్పుడు స్టేట్మెంట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్, అంటే ఇక్కడ 2πr వాల్యూ ఇచ్చాడు, దట్ ఈస్ 54 π సెంటీమీటర్స్. దీంట్లో నుంచి మనకి ఆర్ వాల్యూ వస్తుంది. అండ్ ఇక్కడ సెకండ్ స్టెప్లో ఏం చెప్పాడు, ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద సర్కిల్. ఒక సర్కిల్లో ట్రయాంగిల్ పెట్టాడు అండ్ దీని ఏరియా ఇచ్చాడు 365. ఇప్పుడు దీంతో మనకు అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్తోనే మనకు ఆర్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఓన్లీ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చాలు. దట్ మీన్స్ మన ఫస్ట్ స్టేట్మెంట్ చాలు అంటే దట్ ఈస్ ఆప్షన్ 1. ఒకవేళ సెకండ్ స్టేట్మెంటే చాలు అంటే ఆప్షన్ 2. ఒకవేళ 2 కావాలంటే ఆప్షన్ 3. 2 సరిపోవంటే ఆప్షన్ 4. ఇలా మనం డేటా సఫిషియన్సీ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సో దీంట్లో ఈ ఫస్ట్ 15 బేస్డ్ ఆన్ మ్యాథ్స్ ఉంటాయి. అంటే మనకి ఆల్జీబ్రా అండ్ జామెట్రీ అండ్ అర్థమెటిక్ ఈ టాపిక్స్లో క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 5 ఏంటంటే లాజికల్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ప్యాటర్న్ మాత్రం సేమ్. అండ్ ఆల్సో ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్లో సొల్యూషన్ అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ టు ఐడెంటిఫై ది స్టేట్మెంట్స్, రైట్. నెక్స్ట్ మనకి ఈ 20 అయ్యాక తర్వాత 55 మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఫస్ట్ది సిరీస్ ఉంటుంది. ఇవి మోస్ట్లీ లాజికల్ రీజనింగ్ టైప్. ఈ 25లో ఫస్ట్ 10 ఏమో అనాలజీస్ ఉంటాయి, నెక్స్ట్ 5 ఆడ్ మ్యాన్ అవుట్, నెక్స్ట్ 10 మిస్సింగ్ సిరీస్ ఉంటుంది. అది నెంబర్స్ అయి ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ అయి ఉండొచ్చు. ఈ బ్రేకప్ని నేను లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్తో చూసి చెప్పాను. సో అనాలజీస్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ A:B:C:D అనే రిలేషన్షిప్ ఇచ్చాడు కదా, మనకి 4 ఒక వాల్యూ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. లైక్ నేను మళ్ళీ ప్రీవియస్ ఇయర్ పేపర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే సిరీస్ ఇది ABCD రిలేషన్షిప్తో ఉంది. సో ఇక్కడ A:B:C:D. ఇప్పుడు A:B ఏ రిలేషన్షిప్లో ఉన్నాయో C:D కూడా అదే రిలేషన్షిప్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ RSAB:STCD రిలేషన్షిప్ మనం చూద్దాం. PQR తర్వాత S డైరెక్ట్లీ వేరే అయింది, S తర్వాత T అయింది, A ఒక గ్యాప్ వచ్చి C వచ్చింది అండ్ B తర్వాత ఒక గ్యాప్ వచ్చి D వచ్చింది. అలానే ఇప్పుడు మీరు TUVW చూస్తే సిమిలర్లీ T తర్వాత యూల్ హ్యావ్ U తర్వాత యూల్ హ్యావ్ V అండ్ V తర్వాత ఇంకో గ్యాప్ వస్తే మనకు వచ్చేది X అండ్ W తర్వాత కూడా ఇంకో గ్యాప్ రావాలి WX అండ్ దెన్ Y. సో ఇలా మీరు ఈ సిరీస్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ అనాలజీ క్వశ్చన్స్ మనకి అవుట్ ఆఫ్ 55లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఒక సిరీస్ ఉంటుంది, దాంట్లోంచి ఒక్క నెంబర్ మాత్రం ఒక ఆల్ఫాబెట్ మాత్రం ఆ సిరీస్ని ఫాలో అవ్వదు. అది ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈ సిరీస్ చూస్తే ఈ అవుట్ ఆఫ్ 6లో ఒక్కటి మాత్రం ఈ ఎంటైర్ ప్యాటర్న్ని ఫాలో అవ్వదు. ఆ ఒక్క నెంబర్ ఏంటో మనం ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ మార్క్ చేయాలి. అదే ఆడ్ మ్యాన్ అవుట్. నెక్స్ట్ మిస్సింగ్ సీక్వెన్స్లో చూస్తే మిస్సింగ్ సీక్వెన్స్లో కూడా అంతే, ఒక ప్యాటర్న్ ఉంటుంది ఫాలోడ్ బై దాంట్లో లాస్ట్ వాల్యూ ఆర్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ వాల్యూ మనం అడుగుతాడు. అవి మనం ఈ ప్యాటర్న్ అర్థం చేసుకొని సాల్వ్ చేస్తే ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో టోటల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి 55 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో సిరీస్ 25 ఉంటాయి. తర్వాత నెక్స్ట్ 10 క్వశ్చన్స్ మాత్రం డేటా అనాలిసిస్, లైక్ డేటా టేబుల్స్ ఇస్తాడు, లేకపోతే బార్ గ్రాఫ్స్ కానీ పై చార్ట్స్ కానీ సెట్స్ కానీ ఇస్తాడు. ఇవి ఒక సెట్ ఇచ్చి దాంట్లో 3 to 5 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం ఆ సెట్ని అనలైజ్ చేసి సాల్వ్ చేయాలి. సో మనం లాస్ట్ ఇయర్ పేపర్ చూస్తే ఇప్పుడు ఇక్కడ డేటా టేబుల్ ఉంది. ఈ క్వశ్చన్ ఏంటి, ఫాలోయింగ్ టేబుల్ డిపిక్ట్స్ ద ట్రెండ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ 5 కాలేజెస్ A to E ఫ్రమ్ 2020 to 2024. అంటే ఈ 5 కాలేజెస్వి ఈ 5 years అడ్మిషన్ డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటాను అనలైజ్ చేశాక నెక్స్ట్ మనకి క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం దీనిలో క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది 5 కాలేజెస్ హ్యాడ్ ది హైయెస్ట్ టోటల్ అడ్మిషన్ ఓవర్ 5 years అన్నారు. అంటే ఈ 5 కాలేజెస్లో హైయెస్ట్ అడ్మిషన్ ఎక్కడ జరిగింది, దట్ మీన్స్ వి జస్ట్ హ్యావ్ టు యాడ్ ఇట్. దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటే అదే ఆ కాలేజ్కి ఎక్కువ అడ్మిషన్ అయినట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 140, 130 ఇవన్నీ వన్స్లో ఉన్నాయి, ఇవి కూడా వన్స్. అండ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1. సో ఫస్ట్ నెంబర్స్ 2 అండ్ ఇక్కడ కూడా అన్ని వన్స్. అంటే మనం క్యాలిక్యులేట్ చేయకుండా ఆప్షన్ డి అని చెప్పవచ్చు. సో ఇలా మనకి డిఐ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్, ఇవి 10 ఉంటాయి. ఇవి లాజికల్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్. అంటే మనకు సింబల్ నోటేషన్ ఇస్తాడు, లైక్ ఇక్కడ చూడండి నెంబర్స్కి దాని కరస్పాండింగ్ సింబల్స్ ఇస్తాడు, కొన్ని రూల్స్ ఇస్తాడు.
ఈ నంబర్స్ అండ్ దీని కరస్పాండింగ్ సింబల్స్ అండ్ ఈ రూల్స్ని ఫాలో అయ్యి మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాడు, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దిస్ నంబర్ 243578కి కోడ్ ఏంటనేది. ఇక్కడ 2కి ఏముంది సి, 4కి ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం డైరెక్ట్గా అలా పెట్టకూడదు. మనం ఏం చేయాలంటే ఆ నెంబర్స్తో పాటు ఇక్కడ రూల్స్ చూడాలి. ఫస్ట్ డిజిట్ ఈవెన్ అండ్ లాస్ట్ డిజిట్ ఆడ్ అయితే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టు బి కోడెడ్ విత్ ది ఫస్ట్ డిజిటే. ఇప్పుడు మన క్వశ్చన్లు చూస్తే ఫస్ట్ డిజిట్ ఈవెన్ అండ్ లాస్ట్ డిజిట్ కూడా ఈవెనే. సో అక్కడ మన కేసు చూస్తే ఇఫ్ ఫస్ట్ డిజిట్ అండ్ ద లాస్ట్ డిజిట్ బోత్ ఆర్ ఈవెన్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డినోటెడ్ బై ది కోడ్ ఆఫ్ ది గ్రేటెస్ట్. అంటే 243578 ఇక్కడ కోడ్ రాసుకుందాము. 243578 ఇవి రెండు ఈవెన్ అవుతున్నాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ ఆర్ ఈవెన్ దెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డినోటెడ్ బై ది కోడ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డిజిట్. అంటే దీంట్లో గ్రేటెస్ట్ ఏంటి, 28లో 8. ఈ రెండింటికి ఈ 8 కోడే వస్తుంది. 8 కోడ్ ఏంటి, C@. సో ఇలా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి మనం ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత మనకి ఇంకొక టైప్ ఉంటుంది. ఏంటంటే ఒక వర్డ్ని ఇంకో వర్డ్లో కోడ్ చేస్తారు. సిమిలర్లీ ఈ వర్డ్ని ఎలా కోడ్ చేయొచ్చు అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ వర్డ్కి ఈ వర్డ్కి ఉన్న రిలేషన్షిప్ చూడాలి. లైక్ హౌ ఆర్ దే అరేంజింగ్ అని. ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేశాక సేమ్ ప్యాటర్న్ అప్లై చేస్తే మీకు ఇక్కడ వర్డ్ వస్తుంది. అవి మనకు ఆప్షన్స్లో చూసి మనం ఐడెంటిఫై చేయాలి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి మోస్ట్లీ ఈజీ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ 10 క్వశ్చన్స్ మనకి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ మీద, బ్లడ్ రిలేషన్షిప్స్ మీద, అరైవల్స్ అండ్ డిపార్చర్స్, ఇవన్నీ ఇండిపెండెంట్ క్వశ్చన్స్. ఇవి మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మనకి సెక్షన్ ఏలో టోటల్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఫస్ట్ 20 వచ్చేసి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అండ్ రిమైనింగ్ 55 వచ్చేసి ఇట్స్ బేసికల్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ టైప్ క్వశ్చన్స్. దాంట్లో మనకి ఫస్ట్ 25 సిరీస్, తర్వాత 10 వచ్చేసి డిఐ టేబుల్స్ ఆర్ డిఐ క్వశ్చన్స్ అండ్ తర్వాత 10 వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ అండ్ తర్వాత 10 వచ్చేసి మనకి క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, బ్లడ్ రిలేషన్షిప్స్, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 75 క్వశ్చన్స్లో మనం కనుక మంచి ప్రాక్టీస్ చేస్తే 50+ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి క్వాంట్ సెక్షన్ ఉంటుంది ఆర్ఎల్స్ మ్యాథ్స్ సెక్షన్. దీంట్లో కూడా సేమ్ 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. దీంట్లో 75 క్వశ్చన్స్ని అర్థమెటిక్లో 35 క్వశ్చన్స్, ఆల్జీబ్రా అండ్ జామెట్రీలో 30 క్వశ్చన్స్ అండ్ స్టాటిస్టిక్స్ దీంట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ బిలో మనం టాపిక్ వైజ్ క్వశ్చన్స్ బ్రేకప్ చూస్తే ఇది లాస్ట్ ఇయర్ పేపర్ బ్రేకప్. దీంట్లో మనం గమనిస్తే లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ సర్ట్స్ ఇవి జస్ట్ ఫార్ములా బేస్డ్. ఇవి మనకి 4 క్వశ్చన్స్ వచ్చాయి. రేషియో అండ్ ప్రపోర్షన్స్ 3 వచ్చాయి, ప్రాఫిట్ అండ్ లాస్ 2, పార్ట్నర్షిప్ 1 అండ్ అలిగేషన్స్ అండ్ మిక్చర్లో కూడా మనకి 1 క్వశ్చన్ వచ్చింది. తర్వాత మనం చూస్తే డివిజిబిలిటీ రూల్స్, నెంబర్ సిస్టమ్స్ అండ్ ప్రోగ్రెషన్స్ ఇవి మనకి 11 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ దీని తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ ఇవి మనకి మొత్తం 6 ఉన్నాయి. అండ్ సెట్ థియరీ 2 వచ్చాయి, ఆల్జీబ్రా మనకి 8 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దెన్ ఇక్కడ మనం గమనిస్తే మెన్సురేషన్, ఏరియాస్ అండ్ వాల్యూమ్లో 10 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీలో 5, జామెట్రీలో 3, కోఆర్డినేట్ జామెట్రీలో 9, స్టాటిస్టిక్స్ నేను చెప్పా కదా మీన్ మీడియన్ మోడ్వి 7 క్వశ్చన్స్ అండ్ ప్రాబిలిటీ 3. ఇక్కడ మేజర్ వెయిటేజ్ మనం గమనిస్తే జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ కలిపి మనకి క్లోజ్ టు 10+5, 15+3, 18+9, 27 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్జీబ్రా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ దెన్ నంబర్ సిస్టమ్స్ 11 ఉన్నాయి. స్టాటిస్టిక్స్ మనకి 10 ఉన్నాయి. అంటే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే 35, 10, 45 + 11, 56 క్వశ్చన్స్. అంటే ఓన్లీ మీరు నంబర్ సిస్టమ్స్, ఆల్జీబ్రా ప్లస్ జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ ఇవి ప్రాక్టీస్ చేసినా కూడా 50+ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా క్వశ్చన్స్ అన్నీ జస్ట్ ఫార్ములా బేస్డ్. ఈ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్, సర్ట్స్ ఇవన్నీ ఫార్ములా బేస్డే. ఇవి మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో క్వాంట్లో 50+ స్కోర్ చేయాలంటే ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు ఈజీగా 60 మినిట్స్ టైంలో 50+ స్కోర్ చేయొచ్చు. తర్వాత మనకి కమ్యూనికేషన్ సెక్షన్ ఆర్ ఇంగ్లీష్ సెక్షన్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ బ్రేకప్ చూస్తే మీనింగ్స్ అడుగుతాడు అండ్ సేమ్ మీనింగ్స్ అండ్ ఆపోజిట్స్ అడుగుతాడు. టెన్సెస్, పాస్ట్ అండ్ ప్రెజెంట్ టెన్స్ ఈ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దెన్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రేజల్ వర్బ్స్ అంటే అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఫిల్ అవ్వడానికి మనకి ఏం వర్బ్ కావాలని. ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్,
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంప్యూటర్ టెర్మినాలజీ అండ్ బిజినెస్ టెర్మినాలజీ, కొన్ని బేసిక్ కంప్యూటర్ డెఫినేషన్స్ అండ్ దాంతోపాటు బిజినెస్ డెఫినేషన్స్ మీరు నేర్చుకోవాలి. అండ్ దెన్ లాస్ట్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి, 3 passages of 5 questions each. సో ఇది ఓవరాల్గా టీజీఐ సెట్ నోటిఫికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. రైట్, నెక్స్ట్ మనకి స్కోర్ వర్సెస్ ర్యాంక్ కూడా చూద్దాం, బికాస్ అది మీకు చాలా ఇంపార్టెంట్. లైక్ ఎంత స్కోర్ చేస్తే మనం ఏ కాలేజ్ని టార్గెట్ చేయొచ్చు అని. నేను ఈ రిఫరెన్స్ని శిక్షా వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నాను. సో లైక్ ఆన్లైన్లో అవైలబుల్ ఉండే వెబ్సైట్ రిఫరెన్సే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే 160+ స్కోర్ చేస్తే మీ ర్యాంక్ 1 to 10 మధ్యలో ఉంటుంది. 150 to 159 మధ్యలో చేస్తే 11 to 100, 140 to 149కి 100 to 200 ర్యాంక్ ఉంటుంది. అండ్ 130 to 139 చేస్తే 200 to 350 ఉంటుంది. సో నేను అబ్జర్వేషన్ ఏంటంటే, మీరు కనుక 110 అబోవ్ స్కోర్ చేస్తే 110 అబోవ్ స్కోర్ చేస్తే మీ ర్యాంక్ 1000 లోపల వస్తుంది. రైట్, ఒకవేళ మీరు 1000 లోపల కనుక స్కోర్ చేయగలిగితే మీరు ఓయూ, జేఎన్టీయు, కాకతీయ అండ్ ప్రైవేట్లో భద్రుక అండ్ దెన్ సిబిఐటి, ఈ కాలేజ్ ట్రై చేయొచ్చు. అండ్ వీటితో పాటు ఇంకొన్ని కాలేజెస్ కూడా ఉన్నాయి. సో 1000 లోపల స్కోర్ చేస్తే మీకు మంచి కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను మీకు 110+ ఎలా స్కోర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఈ నెక్స్ట్ 2 monthsని మీరు ఎలా ప్రిపేర్ అవుతే మీకు ఈ 110+ స్కోర్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రఫ్గా మన దగ్గర 60 days టైం ఉంది. సో మనం ఏ ఎగ్జామ్ని క్రాక్ చేయాలన్నా కూడా మనం ఒక స్పెసిఫిక్ అప్రోచ్తో వెళ్ళాలి. అప్రోచ్ లేకుండా ర్యాండమ్గా ప్రిపేర్ అవుతే మనం డెఫినెట్గా మంచి స్కోరే తెచ్చుకోలేము. ఆబ్వియస్లీ ర్యాంక్ వస్తుంది, బట్ మనం అనుకున్న ర్యాంక్ రావాలంటే కొంచెం స్ట్రాటజీ అప్లై చేసి ఎక్కడ ప్రిపరేషన్ మనం ఎక్కువ చేయాలి అండ్ ఎక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ వదిలేయాలి అండ్ ఏ టాపిక్స్ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనం ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. వన్స్ అవి ఐడెంటిఫై చేశాక నెక్స్ట్ మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెక్షన్ ఏ చూస్తే, సో ఎగ్జామ్లో మనకి 150 minutes టైం ఉంది. సో దాంట్లో నేను ఒకవేళ ఎగ్జామ్ రాయాలంటే 60 minutes దీనికి ఇస్తాను సెక్షన్ ఏకి, సెక్షన్ బికి 60 minutes ఇస్తాను అండ్ ఇంగ్లీష్కి 30 minutes ఇస్తాను. సో దట్ నాకు టైం సరిపోతుంది ఈచ్ సెక్షన్ సాల్వ్ చేయడానికి. రైట్, ఇప్పుడు ఏం చేస్తామంటే డిఎస్ క్వశ్చన్స్ అనేవి 20 questions కదా, ఈ 20 questions కదా, ఈ 20లో 15 వచ్చేసి మళ్ళీ క్వాంట్వే. బట్ మనం ఆన్సర్ సాల్వ్ చేయకూడదు, బట్ క్వశ్చన్స్ మాత్రం క్వాంట్ కాన్సెప్ట్సే వస్తాయి. లైక్ అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ వస్తాయి. 5 మాత్రం లాజికల్ రీజనింగ్ బేస్డ్ వస్తాయి, లైక్ అరేంజ్మెంట్ కానీ ఇవి వస్తాయి. అండ్ ఈ సిరీస్ క్వశ్చన్స్ ఉన్నాయా 25 questions, ఇవి మనకి ఆల్మోస్ట్ చాలా ఈజీగా వస్తాయి. అండ్ డిఐ కూడా ఆల్మోస్ట్ మనకి ఈజీ లెవెల్లోనే ఉంటాయి. సిమిలర్లీ కోడింగ్, ఇవి జస్ట్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ ఇవన్నీ సింగిల్ టాపిక్ క్వశ్చన్స్, జస్ట్ మనకి ఒక టాపిక్ తెలిసి దీంట్లో అప్రోచ్ తెలిస్తే ఇవి మనం సాల్వ్ చేయొచ్చు. అంటే బేసికల్లీ నాకు ఈ 25, 10, 10 రైట్, ఈ 45 questionsకి నేను టార్గెట్ చేశాను అనుకోండి, ఈ 45 questions నేను చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతాను. ఇప్పుడు మీరు ఈ 45 questionsకి ఉన్న టాపిక్స్ ప్రాక్టీస్ చేస్తే, అంటే ఇప్పుడు సిరీస్లో మనకు ఉండేటి ఏంటి, అనాలజీస్, ఆడ్ మ్యాన్ అవుట్ అండ్ దెన్ మిస్సింగ్ వాల్యూస్. ఇవి మనకి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లోంచి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మోర్ దాన్ ఎనఫ్. డిఐ కూడా అంతే. పర్సంటేజెస్ వచ్చి మీకు డేటా టేబుల్స్, బార్ గ్రాఫ్స్ అండ్ దెన్ పై చార్ట్స్, ఇవి 3 టాపిక్స్ వస్తే ఈ క్వశ్చన్స్ ఈజీ. కోడింగ్ అండ్ డీకోడింగ్ మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఈ క్వశ్చన్స్ అంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు. బికాస్ ఇక్కడ కాన్సెప్ట్ కానీ ఫార్ములా కానీ ఏముండదు, వాడు అక్కడ ఇచ్చిన అప్రోచ్నే మనం చూసి మన క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇవన్నీ 1 సింగిల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్, ఇవి కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలంటే 60 minutesలో ఆన్ అండ్ యావరేజ్ మీరు 50+ క్వశ్చన్స్ సాల్వ్ చేసేలాగా మీ అప్రోచ్ బిల్డ్ చేసుకోవాలి. దానికి మీరు ఎక్కువ ఫోకస్ సిరీస్లో పెట్టండి, డిఐలో పెట్టండి, కోడింగ్లో పెట్టండి, మిస్సిలినియస్ పెట్టండి. మీకు ఇంకా 60 minutesలో టైం ఉన్నప్పుడు అప్పుడు డిఎస్కి వెళ్ళండి. రైట్, డిఎస్లో కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. డిఎస్ సాల్వ్ చేయడం కష్టం అని కాదు, కాకపోతే మీరు డిఎస్కి వెళ్ళేటప్పుడు టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు. స్టేట్మెంట్ 1 సరిపోతుందా, స్టేట్మెంట్ 2 సరిపోతుందా, లేకపోతే 2 కరెక్టా, 2 రాంగా, ఈ టైం మనం
ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా మీకు డెఫినెట్ ఆన్సర్స్ వచ్చేది ఫస్ట్ ట్రై చేయండి. ఈ 60 మినిట్స్లో మీ దగ్గర ఇంకా 10 మినిట్స్ ఉంది. అప్పుడు మీరు ఈ డిఎస్కి వెళ్ళండి రైట్. అండ్ ఈ అప్రోచ్ ఏమి స్టాండ్ అప్రోచ్ కాదు, ఇది బేస్డ్ ఆన్ ది ప్యాటర్న్ నేను చెప్తున్నాను. కానీ మీరు ఒకవేళ డిఎస్ క్వశ్చన్స్ ఫాస్ట్గా సాల్వ్ చేస్తానంటే యూ కెన్ గో ఫర్ డిఎస్, దాంట్లో తప్పేం లేదు నాకు కోడింగ్ అంత కష్టంగా ఉంది నేను డిఏ చేస్తాను ఫస్ట్ లేకపోతే సిరీస్ చేస్తాను, యూ కెన్ గో. బట్ ఒకవేళ మీరు ఒక ఈజీ అండ్ ఫాస్ట్ సాల్వింగ్ అప్రోచ్ వెళ్ళాలంటే ఇలా కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఈజీగా 50+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు విత్ 80% అక్యురసీ. ఓకే. అండ్ నెక్స్ట్ మనకున్న డౌట్ ఏంటంటే ఇవి మనం ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి రైట్. మనకి టీఎస్ ఐసెట్ ఆర్ టీజీ ఐసెట్ వెబ్సైట్లోనే లాస్ట్ 5 years పేపర్స్ ఇచ్చాడు. మీరు అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక ఐడియా వస్తుంది లైక్ సిరీస్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే డిఐ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని. అవి బేస్ చేసుకొని మీరు వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్ అని ఒక బుక్ ఉంటుంది. అది చాలా లెంతీ బుక్, దాంట్లో అన్నీ వద్దు, దాంట్లో ఓన్లీ సిరీస్, అవి కూడా నంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ డిఐ అవసరం లేదు, కోడింగ్ క్వశ్చన్స్ ఇవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ ఇవి బేసికలీ క్వాంట్ కాబట్టి వీటికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ రైట్. ఈ బుక్లోకి వెళ్తే మీకు లాస్ట్ 4 chapters మొత్తం డిఐవే ఉంటాయి. అండ్ ఆల్సో ఈ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, ఈ బ్లడ్ రిలేషన్షిప్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా మీకు అక్కడ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను చూపిస్తే ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కదా, ఇప్పుడు మీరు ఈ 4 topics ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ 4 topics ఇవే మీకు 10 questions ఉంటాయి. వీటితో పాటు మీరు సెట్స్ అనే టాపిక్స్ ప్రాక్టీస్ చేయాలి, సెట్స్ అండ్ యూనియన్స్ రైట్. అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తే క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఇవి కూడా మీకు సెక్షన్ ఏలో కవర్ అయిపోతాయి. సెక్షన్ బి బై డిఫాల్ట్ ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ సెక్షన్ బిలో ఉంటాయి రైట్. సో సెక్షన్ ఏలో మీరు 50+ కనుక టార్గెట్ చేయాలంటే ఇన్ 60 minutes ఓకే. మీరు ఫస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ట్రై చేయండి, తర్వాత డిఐ, తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్, తర్వాత మీకు ఒకవేళ డిఎస్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే డిఎస్ క్వశ్చన్స్, అండ్ నెక్స్ట్ మిసిలేనియస్ టాపిక్స్ రైట్. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇదేం స్టాండర్డ్ ఆర్డర్ కాదు, లైక్ ఇట్స్ అ ఫాస్ట్ అప్రోచ్. మీరు ఏ ఆర్డర్ అయినా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి మీ 60 minutes ఉంది కాబట్టి ఏ క్వశ్చన్కి డోంట్ స్పెండ్ మోర్ దాన్ 1 minute. ఎందుకంటే మీరు ఏదో క్వశ్చన్ మీద టైం స్పెండ్ చేసినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈజీగా ఉండొచ్చు, దానివల్ల మీరు చాలా మార్క్స్ లూజ్ అయిపోతారు రైట్. సో ఈ అప్రోచ్ మీరు ఫాలో అవ్వండి అండ్ ఈ సెక్షన్ని మీరు 60 minutesలో సాల్వ్ చేసేలాగా పెట్టుకోండి. సో దానికి తగ్గట్టు యూ ప్రాక్టీస్ ఫ్రమ్ పాస్ట్ ఇయర్ పేపర్స్ ప్లస్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అండ్ దెన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఈ బుక్ ఎట్లాగూ నెక్స్ట్ క్వాంటిటీ కూడా సరిపోతుంది. సో ఇవి కనుక మీరు చేస్తే ఈ 60 daysలో ఈ టాపిక్స్ కనుక మీరు నేర్చుకుంటే ఇవి మీకు ఈ ఎగ్జామ్లో మంచి స్కోర్ రావడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనకి సెక్షన్ బి క్వాంట్ సెక్షన్ రైట్. సో క్వాంట్లో మనకి ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనం అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, బికాస్ ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్. మనము ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ద మోర్ ద నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ యూ విల్ స్కోర్ మోర్ రైట్. సో దీంట్లో కూడా 60 minutesలో మీరు ఈ సెక్షన్ కంప్లీట్ అయ్యేలా పెట్టుకోవాలి. 60 minutesలో అట్లీస్ట్ 50 questions సాల్వ్ చేయాలి రైట్. సో మనం టాపిక్ వైజ్ చూస్తే ఇక్కడ ఎక్కువ ఏదో వచ్చింది నెంబర్ సిస్టమ్స్, ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ రైట్. సో ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు 50+ questions ఇక్కడే ఉంటాయి. సో మీరు ఒకవేళ బిగినర్ అయినా కూడా క్వాంట్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అది ఎలా అంటే మీకు నిజంగా కాన్సెప్ట్స్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలన్నప్పుడు యూ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ 9th and 10th. ట్రస్ట్ మీ, ఈ 9th and 10thలో మనం అనుకున్న ఈ టాపిక్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే, ఈ 9th and 10th బుక్స్లో ఈ టాపిక్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ 9th and 10th ఎన్సీఆర్టీ అయిపోయాక
తర్వాత మీరు ఆర్ఎస్ అగర్వాల్ స్టార్ట్ చేయండి. ఆర్ఎస్ అగర్వాల్లోనే ఒకసారి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూస్తే ఇప్పుడు మనం అనుకున్న ప్రతి టాపిక్ ఇక్కడే ఉంటుంది. నెంబర్ సిస్టమ్స్ ఉంది, ఎల్సిఎం, హెచ్సిఎం, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, ఇది స్క్వేర్ రూట్స్ జస్ట్ ప్రాక్టీస్ చేయండి. యావరేజెస్ ఉంది, ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్, లాగరిథమ్స్, సర్ట్స్ అండ్ ఇండిసెస్, 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్స్పోనెంట్స్తో కలిపి, రైట్? ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్ కూడా ఉంది, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ రైట్, జామెట్రీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, అలిగేషన్స్ అండ్ మిక్స్చర్స్, ఏరియాస్, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాస్. వీటితో పాటు మీరు ఎన్సీఆర్టీ బుక్స్లో జామెట్రీ క్వశ్చన్స్ నేర్చుకోండి, రైట్? సో అవి మీరు నేర్చుకుంటే, అండ్ కోఆర్డినేట్ జామెట్రీ కూడా, అవి జస్ట్ స్లో ఫార్ములాస్ ఉంటాయి, అవి మీరు నేర్చుకుంటే మీకు జామెట్రీ అంతా కవర్ అయిపోతుంది. తర్వాత పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ. వీటితో పాటు మీరు నేర్చుకోవాల్సింది స్టాటిస్టిక్స్. అవి సింపుల్ ఫార్ములాస్, మీన్, మీడియన్, మోడ్. మీరు ఏ ఎన్సీఆర్టీ మ్యాథ్స్ 9th అండ్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు అన్ని దాంట్లోనే ఉంటాయి. సో క్యూఎల్లో 50+ క్వశ్చన్స్ మీరు కనుక స్కోర్ చేయాలంటే 60 minutesలో మీరు కొన్ని టాపిక్స్ ఐడెంటిఫై చేసుకొని, లైక్ మీ స్ట్రాంగ్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అర్థమెటిక్ స్ట్రాంగ్ అనుకోండి, నేను అర్థమెటిక్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. లేకపోతే నాకు జామెట్రీ స్ట్రాంగ్ అనుకోండి, నేను జామెట్రీ ఫస్ట్ సాల్వ్ చేస్తాను. లేకపోతే నాకు స్టాటిస్టిక్స్ వెరీ ఈజీ కదా, నేను 10 questions కదా, ఫస్ట్ అవి సాల్వ్ చేస్తాను అనుకోండి. దెన్ యూ గో ఫర్ దట్ అప్రోచ్. బికాస్ మనం ఏ క్వశ్చన్ సాల్వ్ చేసిన అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఆ క్వశ్చన్ని తొందరగా అండ్ అక్యురేట్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. సో ఈ 60 minutesలో మీరు 50+ క్వశ్చన్స్ కనుక 80% అక్యురసీతో సాల్వ్ చేస్తే దెన్ యూ విల్ బీ గెటింగ్ గుడ్ స్కోర్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు కూడా మోర్ దాన్ 1 minute మీరు స్పెండ్ చేయకూడదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 1 minute ఆన్ క్వశ్చన్. ఒకవేళ రాకపోతే వదిలేయండి, రైట్? ఎందుకు వదిలేయమంటున్నానంటే తర్వాత ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు, లేకపోతే మీరు ఇంకా వేరే సెక్షన్లో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. మనకి అల్టిమేట్గా మనకి 120+ స్కోర్ చేయడం ఇంపార్టెంట్, రైట్? సో ఇది మీరు క్యూఐకి ఫాలో అవ్వాల్సిన అప్రోచ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అబిలిటీ. ఈ సెక్షన్లో మీరు ఎక్కువ స్కోర్ చేయాలంటే ఈ ఫస్ట్ 5 టాపిక్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మీనింగ్స్ మీరు డే టు డే న్యూస్ పేపర్ చదివినా సరిపోతుంది. అండ్ టెన్సెస్ నేర్చుకోండి. టెన్సెస్ కానీ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇవి నేర్చుకోండి. ఇవన్నీ సింపుల్ కాన్సెప్ట్సే. మీరు జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా మీకు వస్తాయి. అండ్ చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆన్లైన్లో ఉన్నాయి. రీడింగ్ కాంప్రహెన్షన్స్, L1 టైప్ ప్యాసేజెస్ మీరు సాల్వ్ చేయగలిగితే ఇవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కంప్యూటర్ అండ్ బిజినెస్ టెర్మినాలజీ. మీరు లాస్ట్ ఇయర్ పేపర్స్ చూడండి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్స్ ఏముండొచ్చు అని జస్ట్ ఆన్లైన్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జామ్ డే స్ట్రాటజీ. సో ఎగ్జామ్లో మనకి టోటల్ 150 minutes టైం ఉంది కదా, నేను చెప్పినట్లు 60 minutes సెక్షన్కి, నేను చెప్పినట్టు 60 minutes సెక్షన్ ఏకి, 60 minutes సెక్షన్ బీకి అండ్ 30 minutes సెక్షన్ సికి ఇవ్వండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. లేదు నాకు మ్యాథ్స్ స్ట్రాంగ్ అంటే ఇక్కడ స్టార్ట్ చేయండి. లేదు నేను లాజికల్ రీజనింగ్ బాగా చేస్తాను ఇక్కడ స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేసినా టైం లిమిట్ మాత్రం ఇది మెయింటైన్ చేయండి. సో ఇక్కడ మీరు 50 అండ్ ఇక్కడ మీరు అవుట్ ఆఫ్ 50లో 30 questions to 40 questions పెట్టుకుంటే, సో మీరు 80% అక్యురసీ మెయింటైన్ చేసినా కూడా దట్ మీన్స్ 40 అండ్ దెన్ 30, 110 marks ఇక్కడే కనిపిస్తున్నాయి. 80% అక్యురసీ అన్నాను నేను. సో ఒకవేళ మీరు 80% కన్నా ఎక్కువ అక్యురసీ మెయింటైన్ చేస్తే మీకు 110 కన్నా ఎక్కువ వస్తాయి. అండ్ లాస్ట్ 5 minutesలో మీరు ఏమైతే వదిలేశారో క్వశ్చన్స్ వదిలేసి ఉంటారు కదా, వాటన్నిటికీ ఏదో ఒక ఆప్షన్ మార్క్ చేస్తూ ఉండండి. బికాస్ కొన్నిసార్లు లక్లో కూడా అవి కరెక్ట్ అవ్వచ్చు. అండ్ నేను ఇంకొక వీడియోలో ఒక కంప్లీట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేస్తాను. అదే వీడియోలో మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షార్ట్ కట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ సో సేయింగ్ దట్ ఒకవేళ మీరు సీరియస్గా ఐసెట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే దిస్ ఈజ్ ది బెస్ట్ అప్రోచ్. ఈ వీడియో మీకు ఇంకా 60 days టైం ఉంది కాబట్టి ప్రిపేర్ వెల్, మీరు మంచి స్కోర్ చేయొచ్చు. So saying that, thank you, Aspedia, a platform for all the aspirants.